అంత ప్రేమించిన అన్నావు, మరి అంత బాధ ఎందుకైంది? ట్రైలర్లో చూసిన నేను. ఇక్కడ నా ప్రేమ కథకు ప్రేమే అతిపెద్ద శత్రువు మేడం. ప్రేమకి ప్రేమే శత్రువు. మరి అట్లాంటప్పుడు ఎందుకు రాజుని ప్రేమించినవు? రాజుగాన్న నేను అడగగానే బ్యాలెన్స్ చేయిస్తాడు, నాకు పానీపూరి తినిపిస్తాడు, ఆటోలలో రోజు తిప్పుతాడు, నేను అడిగానని చెప్పి బిట్లు చూడ్డం ఆపేశాడు. నా కోసం నేను ఎన్నిసార్లు అడిగినా బ్యాండ్ కొడతాడు. ఇంతకన్నా ఏం కావాలి మేడం? బ్యాండ్ కొట్టేవాడుని ప్రేమించేసినావు నువ్వు, మళ్ళీ పైగా బ్యాండ్ కొడుతూనే ఉండు, పెళ్లి చేసినప్పుడు కొడుతూనే ఉండు, పిల్లలు పుట్టినాక కూడా కొడుతూనే ఉండు బ్యాండ్ అని అంటున్నావు. బ్యాండ్ కొట్టినట్టు నేను కూడా కొడుతున్నాడు మళ్ళా. మీరు ఊకే ఎన్నిసార్లు అయినా అటే వస్తున్నారు మేడం. మేమిద్దరం అంతే, అదే చెప్తున్నాను. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, కలిసిపోతాం. ఇట్లా దీన్ని నార్మలైజ్ చేస్తే మళ్ళా తర్వాత ఏడ్చి మీరు చెయ్యద్దు. మిమ్మల్ని చేయమనట్లే కదా మేడం, కానీ ప్రేమ కథ గురించి నీకు కనిపిస్తలేదు రాంబాయి ఏమైతుందో నీతోటి. నువ్వు ప్రేమ అంటున్నావు కానీ నువ్వు బాధలో ఉంటున్నావు కదా. నేను బాధపడట్లే మేడం. మరి వాడితో ఉన్నంత ఆనందంగా నేను ఎవరితోనూ లేను. నేను చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, టూ మచ్ అండర్స్టాండింగ్ ఇన్వైట్స్ డిస్రెస్పెక్ట్. అంటే నిన్ను ప్రేమిస్తున్నా అనేటోడు ప్రేమ అప్పటిదాకానే బాగుంటుంది. నీకు ఏమన్నావు, ఫోన్ బ్యాలెన్స్ అడగంగానే పెట్టిండు, నేను అడిగినవన్నీ తినిపిస్తాడు, నన్ను ఆటోలో తిప్పిండు, నచ్చకపోయిన ఆటో జాబ్ చేసిండు. ఇవన్నీ జీవితాంతం చేసే ఏమంటారు, కమిట్మెంట్ ఉండాలి, సంకల్పం ఉండాలి. అది మగోళ్ళ మ్యాక్సిమం లేదు. నీకు చెప్తున్నా ముందే. రాజు అందరు మగోళ్ళ లెక్క కాదు మేడం. దేవుడా, పేరుకు మాత్రమే రాజు అని పిల్లకి ఎట్లా చెప్పాలి నేను? నువ్వంటే ఆ గౌరవము, ఆ జాగ్రత్త, ఆ కేర్ అనేది ఉండుంటే నీ మీద కట్టెతో కొట్టుడు కాదు కదా, చెయ్యి కూడా లేపడు, గొంతు కూడా లేపడు. ఏమో మేడం, నాకు అవన్నీ తెలియదు. రాజుగాని ఏం చేసినా నాకు ప్రేమే కనిపిస్తుంది. సరే, ఇప్పుడు స్టార్టింగ్లో నువ్వు ఏమన్నావు, మీ రాజుగాడు నీకు అడగంగానే బ్యాలెన్స్ వేసిండు, ఆటోలో తిప్పిండు, గప్చుప్లు తినిపించిండు అని అన్నావు. మరి ఇంత చేసినప్పుడు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది? మా నాన్నకు తెలిసినాకనే స్టార్ట్ అయినాయి మేడం అన్ని ప్రాబ్లమ్స్. కులం, గోత్రం అట్లాంటి ప్రాబ్లం ఉండేనా? లేదు మేడం, కులము ఇట్లాంటివేమి మా ప్రేమకు అడ్డు కాదు మేడం. మరి ఎందుకు ఒప్పుకోలేదు మీ రాజుగాడికి నీకు మీ ఇద్దరు ప్రేమని? మరి ఇప్పుడు రాజు 7వ తరగతి వరకే చదివాడు మేడం. ఆయనకి గవర్నమెంట్ జాబ్ రాదు. మా నాన్న గవర్నమెంట్ జాబ్ లేకపోతే పెళ్లి చేయను అంటున్నాడు. ఎట్లా సాగుతాడు అనుకున్నావు? సాగుతాడు మేడం.